జై శ్రీరామ్. హనుమంతుడు ఆ బాణవర్షములో మునిగిపోయినాడు. వానజల్లు కమ్ముకున్న హిమవత్ పర్వతము వలె అయిపోయినాడు. అంతటా ఆ హనుమంతుడు చటుక్కున నిర్మలాకాశానికి ఎగిరి ఆ ఏడుగురు వదిలిన బాణాలను, రథాల వేగాన్ని వ్యర్థము చేసినాడు. ధనుష్మంతులైన ఆ రాక్షసులను తప్పించుకుని ఆ వీరుడు హనుమంతుడు ఆకాశమున విహరిస్తూ ఇంద్రధనస్సు ఉన్న మేఘాలతో క్రీడించే వాయుదేవుడి వలె తేజరిల్లినాడు. మహాభయంకరంగా కేకలు వేస్తూ ఆ మహాసైన్యాన్ని భయపెడుతూ రాక్షసుల మీదకి అమిత వేగముతో దూకి కొందరిని అరచేతులతో చరచినాడు, కొందరిని పాదాలతో పడదన్నినాడు, కొందరిని పిడికిళ్లతో పొడిచినాడు, కొందరిని తన గోళ్లతో చీల్చినాడు, కొందరిని తన వక్షస్థలముతోనూ కొందరిని తన తొడలతోనూ చంపివేసినాడు. అతని మహాధ్వనులకు కొందరు నేలకూలినారు. అట్లా రాక్షసులు నేలకూలుతూ చచ్చిపోతూ ఉంటే రాక్షస సైన్యమంతా భయపడి దశ దిశలా పరుగులెత్తింది. ఏనుగులు వికృతముగా అరిచినాయి, గుర్రాలు నేలకూలాయి, రథాల మీద ధ్వజాలు, ఛత్రాలు ముక్కలు ముక్కలయ్యాయి. ఆ దారిన నెత్తురు ఏరులు కట్టి పారినది. అప్పుడు లంకాపట్టణములో నానావిధ వికృత ధ్వనులు బయలుదేరినాయి. ఆ మహావీరుడు, ఆ మహాబలవంతుడు, ఆ ప్రచండ పరాక్రమవంతుడు బలవృద్ధులైన రాక్షసులను చంపివేసి మళ్లీ వచ్చే రాక్షసులతో పోరాడడానికి ఎదురుచూస్తూ అశోకవన బహిర్ద్వారాన నిలుచుని ఉన్నాడు. జై శ్రీరామ్.